కోరుతా ఉన్నాను. మీ హక్కులు కూడా కాపాలని మీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు సభా సాంప్రదాయాల్ని గౌరవించాలని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. స్కిల్ యూనివర్సిటీ బిల్పై గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్పీకర్ సార్, ఈ శాసనసభ ఈ దేశ చరిత్రను ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఈ దేశంలో కరువు విలయ తాండవం చేస్తూ ఆనాడు ఈ దేశంలో 90కి పైగా శాతం జనాభా వ్యవసాయము, కుల వృత్తులు, చేతుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న క్రమంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పంచవర్ష ప్రణాళిక విధానం తీసుకొచ్చి ఈ పంచవర్ష ప్రణాళిక విధానంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మొదటి ప్రాధాన్యతను పెట్టుకొని దేశం నలుమూలల మారుమూల ప్రాంతాలలో యూనివర్సిటీలను ప్రారంభించడమే కాకుండా ప్రతి పేదవాడికి విద్యను అందుబాటులోకి తీసుకురావాలి అని రిజర్వేషన్లు తీసుకొచ్చి రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చి పేదవాళ్లకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి భాషా జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులు వేసి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం చేసిండ్రు. వారి తర్వాత వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు చదువుకునే విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్లు ఇవ్వడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వం వైపు నుంచి కల్పించడానికి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ను ప్రారంభించి అది రైల్వే కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి కోట్లాది ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీల పిల్లలకు కల్పించి తద్వారా వాళ్ళ కుటుంబాలు అభ్యున్నతి వైపు నడిపించడానికి ఇందిరాగాంధీ గారు పునాదులు వేసారు. వారి తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కానీ, విపి సింగ్ గారు కానీ, అదేవిధంగా పివి నరసింహారావు గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ సరళీకృత విధానాలతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉండాలి, సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే ప్రపంచంతో పోటీ పడవచ్చన్న ఆలోచన చేసింది. అందుకే రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి సాంకేతిక యుగంలో 21st సెంచరీకి ఈ దేశంలో ఉండే కోట్లాది మంది యువకులను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అవకాశాన్ని ఇచ్చిండ్రు. వారు ప్రవేశపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీని, కంప్యూటర్ యుగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మాదాపూర్లో హైటెక్ సిటీ కోసం పునాదులు వేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదు నగరంలో ఐటీ రంగం వేళ్ళూనుకోవడానికి హైటెక్ సిటీకి పునాదులు వేసి ఈరోజు సాంకేతిక నిపుణులను తయారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నది. ఇదే కాకుండా అధ్యక్ష, ఈ దేశంలో ఒక ఆర్గనైజేషన్ స్టడీ చేసి ఈ దేశంలో ఉన్న ప్రతి 10 మంది ఐటీ రంగ నిపుణులలో భారతీయులు 4, ప్రతి 4లో ఒకడు తెలుగువాడు అని లెక్క తేల్చారు. అంటే ఇవాళ ప్రపంచంలో సిలికాన్ వ్యాలీ నుంచి మొదలు పెడితే ఏ దేశమైనా సాంకేతిక రంగంలో నిపుణులు కావాలి అని అంటే అది భారతీయుల వైపు మళ్ళీ చూడవలసిన పరిస్థితులు ఉన్నాయి. గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇట్లా యాపిల్ సంస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రపంచంలో సాంకేతికంగా ఈరోజు ఎదిగిన సంస్థలు, ఆ కంపెనీల యొక్క సీఈఓలు మన తెలుగు వాళ్ళు ఉండడం మనకు గర్వకారణం. దీనికంతా కూడా ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని కంప్యూటర్ యుగం వైపు మళ్లించడము, కంప్యూటర్ చదువుల ద్వారా ప్రపంచ పరిజ్ఞానం మన దగ్గరకు వచ్చి పరిపాలనలో పారదర్శకత తీసుకొచ్చి అవినీతిని నిర్మూలించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి వారు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ఈ దేశం కంప్యూటర్ యుగంలో ప్రపంచంతో పోటీ పడుతుంది. మరి ఈరోజు అది సరిపోతుందా అని అంటే అది సరిపోదు అధ్యక్ష. ఎందుకు అని అంటే ఈరోజు మనం చదువుకుంటున్న చదువులు ప్రపంచానికి, ప్రపంచంలో వస్తున్న మార్పులను
మనం పూర్తిగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన పిల్లలు అమెరికానో ఆస్ట్రేలియానో లండన్లోనో వెళ్ళి యూనివర్సిటీలలో చదువుకుంటున్నారు. గొప్పగా మనం చెప్పుకుంటున్నాం, లండన్లో ద బెస్ట్ యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకుంటున్నారు, లేకపోతే అమెరికాలో మంచి యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకుంటున్నారని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకున్నారని గొప్పగా చెప్పుకునే పరిస్థితులు. కానీ ఈరోజు సర్టిఫికెట్తోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడం కష్టమైపోయింది. పోటీ ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడి మీద ప్రపంచంతో పోటీ పడవలసిన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఆనాడు శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు మంత్రులు ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు తమరు కూడా మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇవ్వాలి అని పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, నల్గొండలో, మహబూబ్ నగర్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో రూరల్ ప్రాంతాలలో కూడా యూనివర్సిటీలను ప్రారంభించి పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావడానికి అవసరమైన విద్యా ప్రమాణాలను పెంచడానికి ఆనాడు UPA 1, UPA 2 నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష. ఇన్ని నిర్ణయాలు తీసుకున్న, ITIలను ప్రారంభించిన, పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించిన, ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించిన, IIT, IIIT లాంటి సంస్థల్ని ప్రారంభించిన ఈరోజు ప్రపంచంలో ఇంకా సాంకేతిక నిపుణుల యొక్క కొరత ఉన్నది. సాంకేతిక నైపుణ్యానికి ప్రపంచం ఆహ్వానం పలుకుతుంది. ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన సందర్భంలో ఇవాళ తమరికి తెలుసు అధ్యక్ష, ఇక్కడ మా మిత్రులు ఉత్తర తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. జగిత్యాల, కోరుట్ల, ఇతర కరీంనగర్ ప్రాంతాల నుంచి, మంతని ప్రాంతాల నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వాళ్ళు వెళ్తున్నారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, నిర్మాణ రంగాల్లో పనులు కావచ్చు, AC రిపేర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యం ఉంటే అక్కడ దళారుల చేతుల్లో చిక్కి మగ్గిపోయి జైళ్లలో కాలం గడపాల్సిన పరిస్థితి రాదు. ఇవాళ ఉత్తర తెలంగాణలో గల్ఫ్ కార్మికులు చనిపోతే శవాన్ని తెచ్చుకోవడానికి కూడా నెలల తరబడి నిరీక్షించవలసిన పరిస్థితి. దళారుల చేతుల్లో, గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో ఇవాళ వాళ్ళు మోసపోయి ఉద్యోగం కోసమని అక్కడికి పోయి సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల బానిసలుగా, కార్మికులుగా, వ్యక్తి చాకరి కార్మికులుగా మారిపోయే పరిస్థితి ఇవాళ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతుంది అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచానికి ఏం అవసరం ఉందో ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్పాలని ఈరోజు మనం అనుకున్నాం అధ్యక్ష. మనమంతా గ్రామాల నుంచి వచ్చినాం అధ్యక్ష. కుల వృత్తులు, చేతి వృత్తులు, మన తాతలు ముత్తాతలు పుట్టిన పిల్లలకు తమ కుల వృత్తిని నేర్పేవాళ్ళు. వ్యవసాయం కావచ్చు, కల్లుగీత కార్మికులు కావచ్చు, లేకపోతే మత్స్యకారుల కార్మికులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, లేకపోతే మా వాషర్మెన్ కమ్యూనిటీ కావచ్చు, కుల వృత్తులను కుటుంబాల వారీగా ఆ కుల వృత్తులను నేర్చుకొని జీవనం సాగించేది. ఈరోజు ఆ కుల వృత్తులే నైపుణ్యాన్ని పెంచుకొని నాయి బ్రాహ్మణులకి ఈరోజు బ్యూటీ పార్లర్గా మారిపోయినాయి అధ్యక్ష. ఈరోజు ప్రతి కుల వృత్తి సాంకేతికంగా అభివృద్ధి చెందడం ద్వారా ప్రపంచంలో కొత్త రూపాలలో ఈరోజు ఉద్యోగాలు దొరుకుతున్నాయి అధ్యక్ష. అందుకే ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువకులు డిగ్రీ పట్టా తీసుకొని, ఇంజనీరింగ్ పట్టా తీసుకొని బయటికి వస్తే సర్టిఫికెట్లు, పట్టాలు చేతిలో ఉన్నాయి, కానీ ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. ఎందుకంటే వాళ్ళకు వృత్తి నైపుణ్యము సన్నగిల్లడం వల్ల ఈరోజు ఆ సమస్యలు వచ్చినాయి అధ్యక్ష. అందుకే ప్రపంచంలో జరుగుతున్న మార్పులను, ప్రపంచం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేను, మా మంత్రివర్గ సహచరులు, మా అధికారులు ఆలోచన చేసి ఈరోజు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి, స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాలి. ఈ స్కిల్ యూనివర్సిటీలో అన్ని రకాల సంబంధించిన నైపుణ్యాలను వాళ్లకు నేర్పాలని ఈరోజు మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. ఎంత గొప్ప ఆలోచన అంటే ఈరోజు కేవలం డిగ్రీల కోసం, చదువుల కోసం యూనివర్సిటీలు పనిచేయడం కాదు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ అని ఈరోజు కొత్త యూనివర్సిటీ కోసం ఈ సభలో ప్రవేశపెట్టినాం. ఇంత గొప్ప ఆలోచనతోని తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ సమస్య, తెలంగాణ విప్లవమే నిరుద్యోగ సమస్య. ఆనాడు 1969లో పాల్వంచలో ఒక చిన్న ఉద్యోగం కోసం జరిగిన పోరాటం అది పెద్దదై పెరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే
నిరుద్యోగ సమస్య మీద ఉద్యోగ అవకాశాల మీద నిర్మాణం జరిగింది అధ్యక్ష. అందుకే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రపంచంతో పోటీ పడే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణని ఈరోజు మనం ప్రవేశపెట్టుకున్నాం అధ్యక్ష. యంగ్ ఇండియా అనే పేరు మహాత్మా గాంధీ గారు 1919 నుంచి 1931 వరకు జర్నల్ ఆయన ఒక పత్రికను నడిపినారు. స్వతంత్ర పోరాటంలో యంగ్ ఇండియా చాలా కీలకమైన పాత్ర పోషించింది. విశ్లేషణలు వార్తలతో చైతన్యం తీసుకొచ్చి ఈ దేశ ప్రజలందరినీ కూడా స్వతంత్ర పోరాటం వైపు తిప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు నడిపించిన యంగ్ ఇండియా పత్రిక పేరే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పేరు మీద మనం ఇవాళ తీసుకున్నాం. మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోని ప్రారంభించుకుంటున్నాం. సాంకేతిక నైపుణ్యం స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తితోని ఈరోజు యూనివర్సిటీని ప్రారంభించుకుంటున్నాం. ఆర్థిక తత్వవేత్త, ఆర్థిక మేధావి 10 సంవత్సరాలు ఆర్థిక సరళీకృత విధానాలని దేశంలో ప్రవేశపెట్టి ప్రపంచంలోనే ఈరోజు ఈ దేశాన్ని వేగంగా ముందుకు నడిపించి 5 ట్రిలియన్ ఎకానమీ వైపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన పివి నరసింహారావు గారిని ఈరోజు దృష్టిలో పెట్టుకొని ఈ స్కిల్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఇవాళ ఇంత గొప్ప ఆలోచన ప్రభుత్వం చేసి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళు ఉద్యోగాల కోసం చేయిజాసడం కాదు, వాళ్ళే ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళలో నైపుణ్యం పెంచాలని ఇవాళ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి సభలోకి వచ్చి ఇంత గొప్ప బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏమైనా సూచనలు చేసి ఉంటే మేము స్వాగతించి ఉండేవాళ్ళం అధ్యక్ష. ఇవాళ చాలా ముఖ్యమైన సమయం. వారి అనుభవాన్ని రంగరించి వారి సూచనలు ఏమిచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా వారి సభకు రాలేదు. వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం అధ్యక్ష. వచ్చిన వాళ్ళు వాకౌట్ చేసిండ్రు, అది కూడా వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం అధ్యక్ష. మేమేం చెప్పదలుచుకోలేదు. అయితే మిత్రుడు కొంతమంది సభ్యులు ఏం పెడుతుండ్రో మీరు ఫీజుకు సంబంధించిన వివరాలు పూర్తిగా ఇందులో పొందుపరచలేదు. ఏమేం కోర్సులు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష. ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణలో దాదాపుగా 17 కోర్సులను మేము ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ 17 కోర్సులు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. దీని నిర్వహణ కోసం పీపీపీ మోడల్ తీసుకొచ్చినాము. ఫీజులకు సంబంధించిన కూడా పూర్తి వివరాలు ఇచ్చినాము. అందులో కొన్ని అంశాలను తమ ద్వారా తెలంగాణ యువతకు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇందులో మేము ప్రవేశపెట్టబోయే కోర్సులు హెల్త్ కేర్ ఒకటి, రెండవది ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, నాలుగవది టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఐదవది ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆరవది బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, అదేవిధంగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్, ఏడవది, ఎనిమిదవది కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, 9 అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, 10 రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, 11 ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, 12 రెన్యూవబుల్ ఎనర్జీ, 13 ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్, 14 బ్యూటీ అండ్ వెల్నెస్, 15 మీడియా గేమింగ్ అండ్ ఫిల్మ్, 16 ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్, 17 డిజిటల్ డిజైన్. ఇట్లాంటి కోర్సులన్నిటిని కూడా అధ్యక్ష 3 రకాలుగా సర్టిఫికెట్ కోర్స్ అంటే 3 నెలల నుంచి 6 నెలలు వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది. తర్వాత డిప్లొమా కోర్స్ వాళ్ళు 2 ఇయర్స్ 3 ఇయర్స్ చదువుకుంటే డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తాం. ఇంతకుముందు స్కిల్ యూనివర్సిటీలలో డిగ్రీ ఇచ్చే విధానం లేదు. డిగ్రీ ఇవ్వకపోవడం వల్ల చాలామంది వాళ్ళ పెద్ద ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఇబ్బందికరమవుతుందని ఆలోచన చేస్తే అధికారులతో చర్చించి ఈరోజు డిగ్రీ పట్టాలు కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. డిగ్రీ పట్టా వస్తే వాళ్ళు భవిష్యత్తులో పీజీలు పిహెచ్డీలు చదవడానికి పునాదులు అవుతాయి. కాబట్టి ఇవాళ డిగ్రీస్ని కూడా ఇందులో ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇంత మంచి ఆలోచనతోని అదేవిధంగా ఫీజు స్ట్రక్చర్లో కూడా వారు ఏదైతే అనుమానం వ్యక్తం చేసిండ్రో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం స్పష్టంగా ఫీ స్ట్రక్చర్ మీద వారికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 42వ పేజీలో క్లియర్గా ఫీ రిసీట్స్ ఎస్టిమేట్స్ రెవెన్యూ ఫ్రమ్ fees INR 170 crore across 3 years, assuming an average course fees INR 50,000. సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్గా పిల్లలకు 50,000 రూపాయలు మాత్రమే ఫీజు ఇచ్చేటట్టు, అంటే ప్రతి పేదవాడి పిల్లలు చదువుకునే విధంగా ఐఎస్బి లాగానో ఇతర
కార్పొరేట్ యూనివర్సిటీల లాగానో ఎక్కువ ఫీజులు తీసుకోదలుచుకోలేదు అధ్యక్ష. ఈ ఫీజులు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పిల్లలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించి ఉచితంగా వాళ్ళకు శిక్షణనిచ్చి వాళ్ళకు హాస్టల్ వసతులు కల్పించి వాళ్ళను తయారు చేయాలి నిపుణులుగా అని మా ఆలోచన అధ్యక్ష. దానికోసమే ఈరోజు మా అధికారులకు మా మంత్రివర్గ సహచరులతో మాట్లాడి ఈరోజు తమరికి తెలుసు తుక్కుగూడ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు సెప్టెంబర్ 17, 2023 నాడు ఎక్కడైతే లక్షలాది మంది 6 గ్యారెంటీలు ఇచ్చినామో గ్యారెంటీలో భాగంగా తుక్కుగూడ నుంచి కూతవేటు దూరంలో ముచ్చెర్లలో ఇవాళ 57 ఎకరాలలో 100 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేసి ఇవాళ సాయంత్రం 4 గంటలకు మనం అక్కడ స్కిల్స్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేసుకుంటున్నాం అధ్యక్ష. భూమి పూజ ఇవాళ చేస్తున్నాం అధ్యక్ష. అడ్మిషన్స్ కూడా అక్కడ నిర్వహించాలంటే వచ్చే సంవత్సరం పడుతుంది అధ్యక్ష, సంవత్సరం కనీసం పడుతుంది. అందుకే ఒక్క రోజు కూడా వృధా చేయొద్దని చెప్పి ఎస్కి అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఏదైతే ఉందో మాదాపూర్లో గచ్చిబౌలి ప్రాంతంలో ఈ సంవత్సరమే 6 కోర్సులలో 2000 విద్యార్థులను ఈసారి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఒక్కరోజు కూడా నిరుద్యోగ యువకులకు ఆలస్యం జరిగిన అన్యాయం జరుగుతుందని చెప్పి అందులో 6 కోర్సులను తక్షణమే అడ్మిషన్లు తీసుకొని 2000 మంది విద్యార్థులకు ఇవాళ శిక్షణను ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందులో మొదటి కోర్సు స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, రెండవది స్కూల్ ఆఫ్ ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, మూడవది స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, నాలుగవది స్కూల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, ఐదవది స్కూల్ ఆఫ్ రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, ఆరవది స్కూల్ ఆఫ్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్. ఈ 6 కోర్సులను వివిధ చాలా ప్రఖ్యాతి చెందిన సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి ల్యాబ్స్ ఫార్మాస్యూటికల్ సైడ్ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళే సిలబస్ తయారు చేసి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళే ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా బ్యాంకింగ్ సైడ్ ఎస్బీఐ ముందుకు వచ్చింది అధ్యక్ష. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే ముందుకు వచ్చి మేము విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడానికి పూర్తిగా సహకరించి వాళ్ళందరినీ ఎస్బీఐలో మేము ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ముందరకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఆ సంస్థ అందులో ఉన్న సభ్యులందరూ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మేము ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగ భద్రత కల్పించి ముందుకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా రీటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ విఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ సంస్థలు ఇందులో ఉన్న గొప్పతనం ఏంది అధ్యక్ష అంటే ఏ విభాగంలో విద్యార్థులను సెలెక్ట్ చేస్తామో ఆ స్టేజ్ నుంచే ఆ సంస్థలు ఇన్వాల్వ్ అవుతాయి. ఆ పిల్లల్ని చేర్చుకోవడం, వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ పూర్తయిన ఎంబడే వాళ్ళ సంస్థలనే ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ సంస్థలన్నీ ముందుకు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళందరితో మాట్లాడుకున్నాం. ఇవాళ దీనికి ఛాన్సలర్గా ఒక వ్యాపారవేత్త అంటే ప్రముఖ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులను పెట్టాలని ఈరోజు చైర్మన్గా అలాంటి వాళ్ళని పెట్టాలని జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన వైస్ ఛాన్సలర్లను నియమించాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష. సో ప్రభుత్వం వైపు నుంచి ప్రైవేట్ నుంచి అన్ని రంగాల నుంచి పెట్టి ఒక మంచి మేనేజ్మెంట్ IIIT మోడల్లో ఈరోజు ఈ సంస్థను నడపాలనుకుంటున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష తమ ద్వారా నా విజ్ఞప్తి ఒకటే, ఇక్కడ ప్రారంభమైన యూనివర్సిటీ ఇక్కడ ఆగదు అధ్యక్ష. వివిధ జిల్లాలలో కూడా వీటిని ఎక్స్టెండెడ్ కాలేజెస్ కింద పెట్టి రూరల్ ప్రాంతాలలో ఉండే గ్రామీణ ప్రాంతాలలో ఉండే నిరుద్యోగ యువకులకు కూడా ఇవాళ శిక్షణను ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష రాజకీయాలు ఎన్నైనా ఉండని మళ్ళీ కొట్లాడుకుందాం, చాలా వివరాలు మాట్లాడుకుందాం, మాకేం అభ్యంతరం లేదు. రాజకీయపరమైన చర్చ కావాలంటే ఆల్రెడీ 31 తారీఖు వరకు బడ్జెట్ ఆమోదానికే చర్చ అంటే లేదు, కొనసాగించాలంటే 1-2 తారీఖు వరకు కూడా చర్చలు చేయాలని తమ అనుమతితోని మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఈరోజు చర్చకు అవకాశం ఇచ్చినాం అధ్యక్ష. చర్చలో పాల్గొనండి, ఇష్యూ బేస్డ్ డిబేట్ చేయండి, ఏ ఇష్యూను ప్రత్యేకంగా చూడండి. మీరు ఎందుకు రాజకీయంగా కలగాపులగం చేసి రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకో ప్రయోజనమే లేనట్టుగా ఈ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. మేము బాధ్యతాయుతంగా ఒక బాధ్యత నెరవేర్చాలి, ఒక గురుతరమైన బాధ్యత తెలంగాణ
లక్షలాది నిరుద్యోగ యువకులు ఇవాళ మా మీద పెట్టినారు. ఈ బాధ్యత నెరవేర్చాలని రోజుకు 18 గంటలు కష్టపడి ప్రపంచంతో పోటీపడి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పట్టుదలతో మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇవాళ పేపర్లలో రోజు చూస్తున్నారు కదా అధ్యక్ష, ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు గంజాయి సరఫరా చేసి దొరికిరు అధ్యక్ష. డాక్టర్లు చదువుకునే పిల్లలు గంజాయి సేవిస్తూ గంజాయి కొనుగోలు చేస్తూ ఇలా దొరికింది అధ్యక్ష. చిన్న చిన్న పాఠశాల పిల్లలు 6వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు డ్రగ్స్కు బానిసలై ఇవాళ తెలంగాణ సమాజం అంతా వ్యసనాలకు బానిసలై గంజాయి డ్రగ్స్కు లోనవుతుంటే ఆ యువతను బయటికి తేవాలి, పని కల్పించాలి, వాళ్ళకి శిక్షణను ఇవ్వాలి, వృత్తి నైపుణ్యం పెంచాలి, ప్రపంచంతో పోటీ పడాలని ఇవాళ మా ప్రభుత్వం చేస్తుంటే అభినందించాల్సింది పోయి, సహకరించాల్సింది పోయి కాళ్ళల్లో కట్టబెట్టి కింద పడేసి ఈ చర్చనే జరగొద్దని, ఈ చర్చను తప్పుదో పట్టించాలని నిన్నగాక మొన్న మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ 2వ విడత దాదాపుగా 1,50,000 వరకు ఉన్న రైతులకు 6,198,00,000 విడుదల మా ఆర్థిక మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు, రైతులకు చేరొద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష. ఇదా అధ్యక్ష? ఇదా అధ్యక్ష? నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష. ఆ అక్కలకు నేను చెప్పగలను, ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన. ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమనలే, ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద 2 క్రిమినల్ కేసులు అయిన ఈ రోజుకున్న కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష. మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు అయినారు. నేనేమన్నా అధ్యక్ష నా మీద కేసులు తీయాలని? అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండు, ఆయన మీద ఎందుకు కోపం, కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పిండ్రు అధ్యక్ష? అయినా నేను అక్కల్ని ఏం అడగలేదు కదా అధ్యక్ష, ఏమనలే కదా. అక్కలుగానే భావించిన, సొంత అక్కలేనే నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష. నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన. ఎంత అవమానకరంగా మాట్లాడిండ్రు అధ్యక్ష సీతక్క పట్ల. ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిర్రు అధ్యక్ష. నేను అది చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష. వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. ఒక ఆదివాసి బిడ్డ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి, మీ జాతి? ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా? ఆమె దళిత, ఆమె ఆదివాసి ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా? ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క. సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష. సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు, మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచుల అధ్యక్ష వాళ్ళు. వాళ్ళ గురించి ఏందక్క మీరు మాట్లాడేది? ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష, వాళ్ళు కాదు. కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని, అక్కల్ని గౌరవించేవాడిని. మంత్రివర్గ సమావేశంలో కుర్చీ లేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కుర్చీ ఇచ్చిన ఎన్నోసార్లు ఈ అక్కలు ఉండ్రు. ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండరా అధ్యక్ష? ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు. ఆ దిక్కుమాల తమ్ముని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష. సొంత చెల్లెలు జైల్లో ఉంది అధ్యక్ష. ఆ చెల్లె గురించి మాట్లాడారు. కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి, స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష. ఇంతకుముందు మా సభ్యుడు బాగా చెప్పిండు అధ్యక్ష. ఒకనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని మోసగించిండు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చి బర్తరఫ్ చేసిండు. అట్లాంటి పరిస్థితుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుని చేసింది అధ్యక్ష. శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తమర్ని స్పీకర్గా చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. మీరా కుమార్ గారిని లోక్సభ స్పీకర్గా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. మీరా కుమారి గారు నేరెళ్లలో దళితులను కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసార జీవితానికి పనికి రాకుండా హింసిస్తే పరామర్శించడానికి మీరా కుమార్ గారు వస్తే ఎయిర్పోర్టుల్ని అరెస్ట్ చేసిండ్రు అధ్యక్ష. అది వాళ్ళ నీతి, వాళ్ళ జాతి. ఇవాళ ఎందుకు రాడు అధ్యక్ష? మిమ్మల్ని సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు
రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవాల్సి వస్తుందని మీ ముందల కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష. ఏ దళితునైతే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో, ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బర్తరఫ్ చేసిండో, ఇవాళ వాళ్ళను అవమానించిన చంద్రశేఖరరావు మైకులో మాట్లాడాలంటే ఒక దళిత బిడ్డను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వు అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష. అది కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ గురించి మాట్లాడే నీతి జాతి సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖరరావుకి ఎవరిచ్చారు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్ ఇస్తే ఓడిపోయింది అధ్యక్ష. ఓడిపోయినా కూడా సింగిల్ విండో చైర్మన్ చేసిన మదన్ మోహన్ గారు. కాంగ్రెస్ రాజకీయ జీవితం పెట్టిందే వాళ్ళ కాంగ్రెస్. హరీష్ రావు గారు ఏముండే అధ్యక్ష? వార్డు మెంబర్ ఉండేనా? మీరున్నారు కదా ఆ రోజు ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే వార్డు మెంబర్ లేని హరీష్ రావును రాష్ట్ర మంత్రిగా చేసింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? ఇంతకంటే హీనమైన చరిత్ర ఎవరికన్నా ఉంటుందా అధ్యక్ష? ఇన్ని విషయాలు ఉన్నా మేము ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు అధ్యక్ష. అవన్నీ ఎందుకనంటే గొప్ప లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. గొప్ప లక్ష్యంతో మాదిగ ఉపకళాల వర్గీకరణ కోసం మేము ముందుకు వచ్చినాం. గొప్ప లక్ష్యంతో రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకొని రుణ విముక్తులను చేసి తలెత్తుకొని ఆత్మగౌరవంతో రైతులు తిరిగే విధంగా ఇవాళ ముందుకు తీసుకెళ్ళాలి రైతులను మేము వస్తే, వచ్చిన కాడి నుంచి మైక్ ఇస్తేనేమో శాపనార్థాలు, మైక్ ఇవ్వకపోతేనేమో పోడియంలా మొత్తం సమయం తీయండి అధ్యక్ష. ఎన్ని గంటలు మాట్లాడినరో మీరు చూడండి అధ్యక్ష. ఎందుకు నడిపినరు అధ్యక్ష? మీరు అర్ధరాత్రి వరకు 3:30 వరకు వాళ్ళకి మైక్ ఎన్నికనే కదా అధ్యక్ష. ఇది మీ గొప్పతనం కాదా? గతంలో బడ్జెట్తో పాటు గ్రాంట్స్ కానీ డిమాండ్స్ కానీ గిలిటన్ చేసి పాస్ చేసుకొని పోలేదా అధ్యక్ష? 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏ ఒక్కరోజు అక్కడ నిలబడనియలేదు అధ్యక్ష. లోపలికి వచ్చినంబడే మార్షల్స్ని పెట్టి గొర్రెలు నీడ్చినట్టు ఈడ్చి బజార్లో పడేసిండు అధ్యక్ష. మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మా మిత్రుడు సంపత్ కుమార్ గారిని శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసి అన్యాయంగా చేయని శిక్షకు వాళ్ళను ఉరేసిండ్రు అధ్యక్ష. మేము అట్లా ప్రవర్తించినామా అధ్యక్ష? వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు ధర్నా చేయనిచ్చినాం, అడిగి మాట్లాడినంతసేపు మైక్ ఇచ్చినాం, మంచి పనులకు సహకరించమని అడిగినాం. కాబట్టి ఇప్పటికైనా అధ్యక్ష పెద్ద మనసు చేసుకొని అక్కలు ఇక్కడ ఉన్నారు. ఇవాళ నిరుద్యోగ యువకులు మీ తమ్ముళ్ళు మీ పిల్లలు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లా నిలబడి నిరసన తెలుపుడు కాదు. ఇట్లా నిలబడి నిరసన తెలపడం వల్ల అక్క మీకు మంచి పేరు రాదు. చెడ్డోని 10 ఇచ్చి వదిలించుకోవాలి, మంచోని 10 ఇచ్చి సావాసం చేయాలంటారు. అట్లాంటి వాళ్ళ సావాసం పనికిరాదు అక్క. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, మీరు బయట వాళ్ళు కాదు, మీరు మా అక్కలు, మా కుటుంబ సభ్యులు. మీ మంచి కోసం చెప్తున్నా, అక్కల క్షేమం కోరుకునే తమ్ముడుగా నేను చెప్తున్నా. నేను సమాజాన్ని చాలా చూసిన, చాలా కింది నుంచి వచ్చిన, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన, నాకు అక్క చెల్లెళ్ళు అక్కలను అవమానించేంత నీచమైన జాతి నాది కాదు అధ్యక్ష. చెల్లెలు జైళ్ళు ఉంటే రాజకీయాల కోసం బజార్లలో తిరగటోని కాదు అధ్యక్ష నేను. అందుకే అక్కలతో పాటు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రైతు రుణమాఫీని అభినందించండి, మాదిగల వర్గీకరణకు సహకరించండి, ఆర్డినెన్స్ తీసుకొస్తాం అవసరమైతే, లేకపోతే ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటును ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా మా మాదిగ బిడ్డలకు వర్గీకరణ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైతే తమరి అనుమతి తీసుకొని మా మంత్రుల సహకారం తీసుకొని ప్రత్యేక సమావేశాలు పెట్టి మాదిగ సోదరులను ఆదుకుంటాం అధ్యక్ష. ఏళ్ళ కొద్ది దశాబ్దాల కొద్ది నిరీక్షించారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళకి ఎంత మంచి సంతోషకరమైన పండుగ రోజు అధ్యక్ష. వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనం 10 నిమిషాలు కూడా చూడలేము అధ్యక్ష. ఎన్ని తరాలు వాళ్ళు నిరీక్షించారు ఈ రోజు కోసము. ఇవాళ ఇన్ని తరాలు నిరీక్షించి వచ్చిన ఒక మంచి అవకాశం వాళ్ళు పండుగ చేసుకునే సందర్భంలో మనం వాళ్ళకి సహకరించాలి కదా అధ్యక్ష. దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు భంగం కలగనికి వచ్చిర్రట. ఇవాళ సుప్రీంకోర్టు మేము మంచి అడ్వకేట్లను పెట్టి వాదించిపిచ్చి మేము ఇవాళ జడ్జిమెంట్ తీసుకొచ్చాం. దామోదర రాజనరసింహ గారు ఇక్కడనే ఉన్నారు. వారిని పిలిచి, అడ్వకేట్ జనరల్ని పిలిచి 4 గంటలు నేను సమీక్షించి ఇది నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు, ఏళ్ల కొద్ది సాగడానికి వీల్లేదు, కోర్టుల ఏది ఏమైనా కేసు పూర్తి కావాల్సిందని నేను చెప్పిన అధ్యక్ష.
మా ఎమ్మెల్యేలు అందరిని పిలుచుకొని మాట్లాడినా, మా నాయకులను పిలిచి మాట్లాడినా, మిగతా సహచర మంత్రివర్గ సభ్యులకు చెప్పిన మనకు బాధ్యత వచ్చింది. మనం ఇవాళ అధికారంలో ఉన్నాం, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆ బిడ్డలు మన పక్కన బలంగా నిలబడ్డారు, వాళ్ళని కాపాడే బాధ్యత మన మీద ఉందని చెప్పి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి కేసు వాదించి కేసును తుది తీర్పు కాన్స్టిట్యూషనల్ బెంచ్ నుంచి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇంత సంతోషకరమైన వార్త వాళ్ళకు వచ్చినప్పుడు ఆ పిల్లల్లో మనం కలిసిపోయి వాళ్ళ ఆనందంలో భాగస్వామ్యం తీసుకోవాలి అధ్యక్ష, పంచుకోవాలి వాళ్ళలో భాగం. ఎందుకంటే ఈ అధికారం వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. నేను అడుగుతున్నా ఈ సభలో ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా, ముఖ్యంగా మా అక్కల్ని అడుగుతున్నా, ఆ దళిత బిడ్డలు ఓట్లు లేకుండా మీరు ఎమ్మెల్యేలు అయినా, నేను ముఖ్యమంత్రి అయినా, ఆ దళిత బిడ్డలు ఇవాళ సంతోషపడే రోజు వస్తే మన పట్టుదలలు పట్టింపులు పక్కన పెట్టి మన రాజకీయాలకు అతీతంగా ఎస్ ఈ బిడ్డల కోసం మేము నిలబడ్డాం, మా ఆత్మ గౌరవాన్ని ఒకవేళ అవమానించిందని మేము భావించినా మా ఆత్మ గౌరవాన్ని కూడా మాదిగ బిడ్డల కోసం మేము ముందుకొచ్చి రాజకీయాలకు అతీతంగా మీకు అండగా నిలబడుతున్నామని మా అక్కలు మాట్లాడుంటే వారు విఘ్నత ప్రదర్శించే వాళ్ళు, మాదిగ బిడ్డలకు కూడా అక్కలై ఉండేవాళ్ళు, ఆ పెద్దక్కల్ని వాళ్ళు గౌరవించి ఉండేవాళ్ళు అధ్యక్ష. ఒక దొర చేతిలో దొర పండిన కుట్రలో ఇవాళ మా అక్కలు చిక్కుకొని ఇటు బయటికి రాలేక అటు లోపల ఉండలేక ఈరోజు మదన పడుతుంది. మీరైనా దారి చూపించండి అధ్యక్ష మా అక్కలకు. మీరైనా, మీకు కూడా దగ్గర చాలా పరిచయాలు ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా అధ్యక్ష, నాకు తెలుసు కదా మీకున్న పరిచయాలు కానీ, అందుకే మీరైనా మార్గం చూపించండి అక్కలకు. అదేవిధంగా ఏది ఏమైనా ఈ స్కిల్ యూనివర్సిటీ మీద మా భారతీయ జనతా పార్టీ సభ్యులు, మా మిగతా సభ్యులందరూ కూడా ఈ స్కిల్స్ యూనివర్సిటీకి అండగా నిలబడ్డందుకు అందరి పక్షాన, తెలంగాణ నిరుద్యోగ యువకుల పక్షాన అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా మా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గారు సూచన చేసిండు అధ్యక్ష, సంతోషం. వారు ఇచ్చిన సూచనని పాటించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారు ఇచ్చిన సూచన మేరకే నేను కూడా లేచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన, వాళ్ళకి మైక్ ఇవ్వండి అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్షం మాట్లాడాలని. మైకు తీసుకున్నారు, మాట్లాడిండ్రు, వాకౌట్ చేసి వెళ్ళిపోయిండ్రు అధ్యక్ష. ఇదా అధ్యక్ష? మా మిత్రుడు కూడా అర్థం చేసుకోవాలి, మాట్లాడేసి మైక్ ఇస్తే మాట్లాడతాం, మేము ఏది వినాం, మేము పోతాం. ఏం పద్ధతి అధ్యక్ష? ఏం పద్ధతి? మీరు మైక్ ఇవ్వనంతసేపు ఇక్కడ ఉన్నారు, ఎవరిని మాట్లాడనియలే, మైక్ ఇచ్చిన ఎంబడే మాట్లాడేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయినారు అధ్యక్ష. ఇదే నా అధ్యక్ష న్యాయము. అందుకే ఇక చర్చలు వాళ్ళ నుంచి మనం ఏం ఆశించలేము అధ్యక్ష. వాళ్ళ నుంచి ఏమన్నా ఆశిస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అవుతుంది అధ్యక్ష. కుక్కతోక కట్టె కట్టినంతసేపే చక్కగా ఉంటుంది అధ్యక్ష, కట్టె తీయంగానే అది 3 వంకరలు తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళ బుద్ధి కూడా గట్లాంటిదే. వాళ్ళకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటూ ఈ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ఆమోదింపజేసి 4 గంటలకి ఇక్కడ నుంచి అందరు ఎమ్మెల్యేలకు, మంత్రులకు నేను మా శ్రీధర్ బాబు గారి తరఫున ఆహ్వానం పలుకుతున్నా. ముచ్చెర్లలో 4 గంటలకు స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమం టెంకాయం కొట్టుకుంటున్నాం, ఒక మంచి శుభకార్యం పెట్టుకున్నాం. మీరందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. Honorable Speaker, sir. Sir, I just want to seek some few clarifications from the Honorable Chief Minister Saab regarding this skill development bill and the skill university which has been proposed by the government, sir. Sir, firstly, इससे पहले कि मैं अपने सवालात को आपके ज़रिए हुकूमत के सामने रखूं, मैं ये बात ज़रूर कहना चाहूँगा कि सर, in my personal capacity, from my personal earnings, from my personal pocket, I run 10 schools, sir, where almost 25,000 children are being provided with free education. And in all the schools, I also run vocational training courses where this house might be surprised. With all responsibility, I'm saying, sir, up till now, in last 20 years, I have trained 2.5 lakh women. Sir. And every
6 months, sir, we have a course. We have a course of a spoken English. We have computer course. We have fashion designing course. We have a sewing course, multimedia course, GST course, accounting course, and we have some 22 courses like this. And after completion of the course, what we do is, sir, like a woman has completed a fashion designing course or a sewing course. So from my personal trust, not from MIM, sir, we provide them with a sewing machine. We also have a beauty parlor training centers where we train them for beauty parlors, sir, for ladies. We provide them with a beauty parlor kit also, worth some 1,500 rupees, where it has the scissors, the brush, the hair dryer and everything. Mehndi designing, sir. Hyderabadis, we have also mehndi designing, so we provide that also. So there are many courses, so I have a good knowledge in this, sir. And at the same time, sir, the MIM party runs 2 hospitals. Sir, in that 2 hospitals, the teaching hospital. Sir, in collaboration with my trust and MIM's trust, in healthcare sector, sir, there is a dialysis technician, CT scan technician, MRI technician, respiratory therapist technician training is there. Then we have operation theater training, X-ray technician is there. Sir, I just want to bring to your kind notice through you to the government is that, sir, already the health university is providing such cases. Sir, in Andhra Pradesh, sir, NTR University was there, then later on it was named as Vyas, now in Andhra Pradesh. Sir, after the formation of Telangana, we have been repeatedly requesting the health university to start such courses. Sir, now what is happening is that, sir, what we need to take into consideration, and the important point is that, sir, a student does a graduation for 3 years. Now the question arises, the Government of India is saying that graduation studies has to be for 4 years. Now my question is, sir, when we are providing a skill development course, the duration has to be smaller. If it is a 3 years course or a 4 years course, the students are not enrolling themselves. So we have to look into this aspect also. This is a very important. Diploma courses are there, sir. They are too short. The problem arises is what, sir? There are many courses which are not recognized by the Government of India. And after, sir, Health University is also offering a course. They started, I went and I met the VC, I requested, gave a letter, then they said, sir, we'll start BSc Lab Technician, BSc MRI Technician, BSc CT Scan. The problem is, sir, 3 years he has to study. So 3 years become a very long period. And after the studying for 3 years, sir, the saddest part is that he has a degree and the degree is not recognized in the international world. Here the problem arises. Sir, we need to make sure that whatever degrees and whatever diplomas that we are going to give to these children, those diplomas and those degrees should be recognized by the international technical or technology or skill development boards. This is very important. This has not been done. And Honorable Speaker, sir, for your kind information, Government of India is also running such courses. And they are charging fees for that. 1 lakh, 2 lakh, 3 lakhs. So what is happening, sir? A poor student is not able to pay the fees and do the courses. That is why what is happening is, sir, many of the hospitals, many of the colleges are giving an unrecognized skill training which is not recognized.
With this skill university, we have to make sure that these courses are recognized. Sir, I also went to the Architecture Council, which is there just beside Technical Education Council, sir. Sir, there I went and I pursued and I spoke, and they were kind enough. They said, Akbar Sahab, we'll give you some courses. Like, sir, we have landscaping course. Landscaping is there. Sir, it's a very small. But the problem again there is, sir, for this landscaping diploma course, they are asking to study for 2 years. Interior designing is there. So there are many things, sir. So the problem which I am trying to raise through you and bring to the kind notice of the government is that already there are many centers which are offering such courses, sir. Like, sir, I am not against this bill. I am not against it. The reason for me demanding my party to be given to select committee is that, sir, we can have a more thorough discussion on that. Fine, we are having a discussion now, so I take this as an opportunity. Sir, already skill development courses are offered in different departments in the state. Now the question arises is that, what would be the fate of those courses which are being offered by different departments? Are you going to abolish that? Are you going to close that? Are you not going to give a single paisa to them? I'll give you an example. Like Department of College Education, Skill and Knowledge Centers are running, sir, many courses. Also previously in the name of Jawaharlal Nehru Technology Knowledge Center. Sir, crores of rupees are being given and spent. So are you going to stop this? Or are you going to continue this? This is the question, sir. Department of Youth Services. Sir, Department of Youth Services like SETWIN and other ITI, sir, they are also running. Sir, ये जो बेरोजगार नौजवान हैं उनको रोजगार पे लाने के लिए मजलिस इत्तेहादुल मुस्लिमीन, my late father had then demanded, Mr. T. Anjaya Saab was the chief minister. Then that time, a SETWIN was started. Sir, in Old City. Sir, आज भी SETWIN चलता है, sir. तो क्या आज SETWIN को आप बंद कर देंगे या SETWIN को उसके अंदर लाएंगे? मुख्यमंत्री सीनियर MLA फ्लोर लीडर ऑफ MIM जो बात पूछ रहे हैं, मैं इससे पहले भी कहा, आपके नामपल्ली के MLA भी गवाह थे। हम लोग ये जो ITI इंडस्ट्रियल ट्रेनिंग इंस्टीट्यूट जो पिछले जनरेशन यूथ को सिखाने के लिए, इंडस्ट्रियल ट्रेनिंग के लिए जो बनाए, आज के तारीख में सिलेबस आउटडेटेड हो गए। वहाँ पर ट्रेनिंग होकर बाहर आए तो बाहर कुछ नौकरी नहीं मिल रहा। इसीलिए हमारा सरकार बनते ही हम जिम्मेदारी से सोचकर टाटा इंस्टीट्यूट से, टाटा कंपनी से हम लोग जॉइंट वेंचर बना दिए, JV। तो ये ITI को हम लोग एडवांस टेक्नोलॉजी सेंटर ATC स्पेंडिंग ऑफ 2,324 crores, अराउंड 2,400 crores, 86% फ्रॉम टाटा, 14% फ्रॉम तेलंगाना। ये सब CSR फंड से, जिम्मेदारी से, वो कॉर्पोरेट टाटा से हम लोग जॉइंट वेंचर किए। अभी जो नामपल्ली में पहले हम कदम उठाए, जहाँ पर ज़्यादा बेरोजगार, जहाँ पर गरीब लोग रहते, जहाँ पर जिसको नौकरी का ज़रूरत है, जिसको ट्रेनिंग देना है, नामपल्ली में 4 इंस्टीट्यूशंस के लिए 130 crore से हम इंस्टीट्यूशन एस्टैब्लिशमेंट के लिए मैं खुद फाउंडेशन पे गया, मैं, हमारे श्रीधर बाबू जी और आपका MLA नामपल्ली भी उस दिन थे, पूरा दिखाए, मतलब एक्चुअल क्या रोबो वहाँ पर ट्रेनिंग, रोबो में क्या ट्रेनिंग दे रहे, मशीन्स में, ऑटोमेटिक मशीनरीज में क्या ट्रेनिंग दे रहे। वो ITS को हम बंद नहीं किए, SETWIN को हम बंद नहीं कर रहे हैं, हम उससे और ज़्यादा अच्छे जो नया दुनिया में जो मुकाबला कर रहे, वो कॉर्पोरेट कंपनीज को हम साथ में लेकर 86% उन लोगों के जेब से पैसे निकाल रहे, 14% हमारे जेब से निकाल के 100% बना के
ये सब युवताओं को नौकरी देने के लिए ट्रेनिंग दे रहा है। कोई भी इंस्टीट्यूशन बंद करने का नहीं है। ये अलग इंस्टीट्यूशन, ऐसा इंस्टीट्यूशन है विथ डिग्री सर्टिफिकेट, विथ एडवांस्ड टेक्नोलॉजी। वी आर डूइंग a better job for our unemployed youth। तो इसीलिए मेरे दोस्त से अगर आगे आपको और कुछ डाउट है तो आप शाम को 4 बजे वहां पर आ जाओ भैया। उसके बाद हमारे मंत्री और हमारे ऑफिसर्स भी मैं बोलता हूं, कंप्लीट आपको जो ऐसे डाउट्स है, पूरा डाउट्स हम लोग क्लियर कर देंगे। Honorable Speaker, sir, I welcome the reply given by the Leader of the House, Honorable Chief Minister, Mr. Revant Reddy Saab, sir. But sir, मेरा एक छोटा रिक्वेस्ट आपके जरिए ये है कि सीएम साहब सब्र से सुन लीजिए। पहले मेरी बात मुकम्मल ही नहीं हुई, आप उठ के बोलना चाह रहे हैं। यू आर द लीडर ऑफ द हाउस सर। आई एम वेरी स्मॉल सर, वेरी स्मॉल, यू आर टू बिग। प्लीज गिव अस अ चांस। सर मैं आपको बोलना क्या चाह रहा हूं वो बात बोलने ही नहीं दी, आप उठ गए। आप बात सुन तो लीजिए सर। मैं ये कह रहा हूं सर, आप बोले सेटविन बंद नहीं होगा। सर आई स्टार्टेड बाय सेइंग दैट सर द डिप्लोमास which are been given are not recognized. Now that you are establishing this university, you can link these courses with this university so that a certificate issued by the SETWIN is also recognized. So this is what I wanted to say. Affiliate them. There are many centers which are offering such courses, but unfortunately those courses are not recognized. So by, linking them with this university, those courses can be recognized and the certificates issued by them will hold some weight and value if a student goes abroad and says that I have this certificate, this is recognized. This is what I wanted to say, sir. Sir, and then Honorable CM Saab had said about advanced technology with Tata. So now the question arises, sir, we are spending money with them, with Tata's also. Sir, I have the labor and employment advanced technology centers of ITI and other courses open. These skill centers are very useful for our students. There is no doubt, sir. Tata Technology Limited will also assist in securing employment for these trainees. The project was launched by the Honorable Chief Minister, as he had just mentioned, sir, at Mallepalli ITI, sir, in the month of June. The total cost for this public-private partnership project is 2,324.02 crores, out of which 307.95 crores are to be paid by the government. So my again submission and a question is that, sir, you are spending money here, you are spending money there. So why don't you bring all of these, wherever you are offering, under one umbrella of this university? Sir, ITIs are still very demanding. Sir, मैं एक मोटी बात कहता हूँ, sir, we always talk about, skill development, this and that, sir. Sir, अब अगर आप शहर हैदराबाद में अगर घर बनाते हैं, सर, मैं अफसोस के साथ मैं किसी पे तनकीद नहीं कर रहा हूँ। सर, हमारे पास अगर घर बनाने के लिए मेस्त्री आता है, तो मेस्त्री या तो ओडिशा का रहता है या तो बाहर का रहता है, सर। तेलंगाना में हमको मेस्त्री भी नहीं है। सर, नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन, सर, ये गरीब जो जाहिल लोग हैं, इनको कर सकते हैं। सर, बड़ाई कारपेंटर, बड़ाई जो बोलते हैं कारपेंटर, आई एम गिविंग जस्ट स्मॉल एग्जांपल, सर। सर, कारपेंटर्स, सर, carpenters are dominated by, again, Rajasthanis, North Indians. Why can't we have carpenters from Telangana, sir? Sir, this false ceiling work also, you see, Uttar Pradesh and other areas, Bihar. So, sir, my submission through you is that, sir, in this skill development university, we should also give an opportunity and a chance to 7th fail and 10th fail student also, so that we can provide them with this skills also. This is what is my submission, sir. Sir, when we say electrician, plumbers, these are also very shortage, sir. Sir, any state's economy
first backbone as far as India is concerned, it is agriculture, sir. But the real estate is also one of the biggest factor, and so much of construction is coming up. And unfortunately, we are unable to generate employment to our own children, our own people of state of Telangana. So this is why I was just requesting, sir, also IIT Basar also has some courses like this. So are you going to talk with them also? Health University has, Architecture Council also has. So we need to call all of them, sir. Sit together, ask them what are the courses that you are offering, and can we bring them under one umbrella of this university? This is what is my submission, sir. Sir, going further ahead, sir, in this bill, sir, it has been mentioned that on page number 21, members representing the SC/ST community will be nominated, sir, by the Chancellor. Sir, my submission through you is that, sir. Sir, why only SC/ST, sir? I am not against them. Good. What about OBCs as members? What about women as member? What about minorities as member? Why can't we have them? So I request that kindly bring in this change. And sir, the most important thing is that, sir, what, like when I started by saying that I also run this vocational training. If I want to have a recognition, or if I want to have an affiliation with the university, are you going to take care of and protect the minority rights which is given in the Constitution or not? Sir, what happens is that, sir, in engineering colleges, I'm just giving an example. Sorry, sir, I'm taking time. Sir, engineering colleges, sir, so minority colleges have the right to administer and run the college, sir. But the university people, they say that a selection committee has to be there, wherein a technical education department will one have, education department will one have, one member from minority college can sit there and they should interview and they should select. We went against that, saying that this is interfering in the minority rights. Then the Supreme Court gave an order and said no, minorities have the right to establish, run and administer their colleges. So now my question is that, sir, in this bill, it is not mentioning, like if a minority education institute goes to the university seeking for an affiliation, minority rights should be protected. And sir, going further ahead, sir, I would like to say that 50,000 is the fees. Sir, 50,000 fees, एक गरीब दे सकता है क्या, सर बताइए? सर, आप फीस रिएंबर्समेंट सारे लोगों का नहीं करेंगे. सर, फीस रिएंबर्समेंट में भी एक लेयर है, एक अमाउंट है. अगर इससे ज्यादा उसकी कमाई है तो गरीब को नहीं होगा. If you have to see the accounts as to the amount the government is spending, that is why I am saying, sir, if you bring all the departments which are offering such courses in one umbrella, और सबको पैसे देने का इनको देकर इनके जरिए उनसे अगर काम कराएंगे, तो you will have the accounting and you can see then कि क्या can we offer free courses or not. Or sir, we can also do one thing. Sir, I have always been mentioning and shouting and screaming and saying that कि government gives machines. Previous government elections से पहले machine आ दे रहे. Sir, you give a machine, I am not against it. But kindly give a sewing machine to the person or to the woman who has a valid certificate. Not just left and right. तो इसी तरीके से I am saying, sir, कि आप इतना amount अगर खर्च रहे हैं, आप सेटविन में खर्च रहे हैं, दूसरे ITIs में कर रहे हैं, टाटा के साथ आप जाकर उनके साथ स्पेंड कर रहे हैं, अब ये यूनिवर्सिटी में भी स्पेंड कर रहे हैं. 50,000 is a very big amount, sir. Sir, last year I started junior colleges. Sir, in junior college, I just take 15,000 fees. I'm taking fees, sir. 15,000. NEET, free. Tuitions for 5 months is free. But still, sir, students are unable to pay that 12,000 and 15,000 also. So do you think realistically 50,000 a poor student will be able to pay?
Sir, we can also bring in the SC, ST, BC and Minority Welfare Department in collaboration with this university, sir, so that the minority corporation also can select the students and make that payment of those courses to these students, sir. So this is what I just wanted to bring to the kind notice, sir. This is why I was requesting that this can be sent to the select committee. Sir, also 17 आप दिए हैं sir, उसमें एक very important एक सेक्टर को आप भूल गए sir. Sir, National Institute of Fashion Technology. Sir, kindly include that, sir. Include National Lift also, sir. Sir, the state government has given a land. They constructed. Sir, why not NIFT also been brought? We have good girls who are interested in fashion designing. We can provide them with the fashion designing courses. And there are many other things, sir. I will give a letter to the Honorable Minister Saab with all what courses you can include. The reason is that, sir, I have an experience in this, sir. That is why I am saying, sir. Sir, I would also request, sir, with all this, sir, very important thing is that, yes, skill mein, sir, we should make sure that our child learns one foreign language also, sir. Either German, French, Spanish. Sir, in Germany, sir, education is free. For higher studies, if one student from Telangana wants to go to Germany, the compulsion is that he should know to speak German language. Sir, in this skill developmental program, we can also have this. One foreign language can be taught. We can come in collaboration with the French embassy, the Spanish embassy, and also we can also come together with the UK embassy, sir. Sir, if our child knows a foreign language, it will help him, sir. तो मैं यही सजेशंस देना चाह रहा था, बोलना चाह रहा था आपके जरिए, और मैं उम्मीद करता हूं कि मेरी जो बातें जो मैंने आपके जरिए लाया हूं, आप इसके ऊपर भी देखेंगे. एंड ऑल्सो सर, लास्टली आई वुड से, सर प्लीज नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन को स्ट्रेंथन करिए सर. सर, लेट आवर पीपल बी अ मेस्त्री, let them be a carpenter, let him be a fall ceiling expert, let him be a plumber. सर, ये छोटे छोटे नौकरियां हैं. आज हम घर बनाते हैं, देखते हैं मेस्त्री ओडिशा से है, वो कारपेंटर राजस्थान से है, फॉल सीलिंग वाला यूपी बिहार से है. क्यों हमारे पास नहीं हो सकता सर? सो आई होप दैट सर, विदाउट फीलिंग offended, sir, I thank the honorable speaker sir for giving me this time, sir. I wish my best of luck. And I would also like to say that wherever my services are required, I'm always available to share my experience for bringing in employment to the youth of Telangana. So thank you very much. Deputy Chief Minister. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ స్కిల్ యూనివర్సిటీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి వారికి ఉద్యోగ అవకాశాలు పొందటానికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఒక గొప్ప యూనివర్సిటీ అధ్యక్ష. ఇది ఇటువంటి యూనివర్సిటీని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇండస్ట్రీ ఐటీ మంత్రిగా శ్రీధర్ బాబు గారు, మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువతుల కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి ఆశగా ఎదురు చూసేటువంటి యూనివర్సిటీని ఈరోజే ఫౌండేషన్ స్టోన్ వేయటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చాలామంది ఈ యూనివర్సిటీకి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు. వాటన్నిటిని కూడా తప్పనిసరిగా పరిగణలో తీసుకొని దీనిలో పొందుపరిచి
ఎందుకంటే అందరూ చెప్పిన సలహాలు సూచనలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు అన్ని వర్గాల కోసం సంబంధించినవి కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు కూడా దీంట్లో మేలు జరగాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. గతంలో కొన్ని యూనివర్సిటీస్ తీసుకొచ్చారు. ఆ యూనివర్సిటీస్లో ఎక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండేది కాదు అధ్యక్ష. మైనార్టీస్ కానీ లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఎటువంటి అవకాశాలు లేకుండానే ఆ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను తీసుకొని వచ్చి కొద్దిమంది వ్యక్తుల కోసం దారాదత్తం చేశారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయకుండా ప్రజల కోసం ఉపయోగపడే విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఉపయోగపడేటట్టుగా దీంట్లో అన్ని పొందుపరిచే ముందు తీసుకొని పోతా ఉన్నారు. అట్లాగే ఫీజు సంబంధించి కూడా వారు చెప్పారు అక్బరుద్దీన్ గారు. తప్పనిసరిగా దాని గురించి కూడా సాధ్యమైనంత వరకు ఇందులో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ సాధ్యమైనంత వరకు కవర్ అవుతుంది. అలా కవర్ కానటువంటి వాళ్ళు ఆ బీపీఎల్ ఫ్యామిలీస్ ఏమైనా ఉండి ఇబ్బంది పడుతున్నారంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. ఫీజుని కూడా తగ్గించడానికి కొంత ఆలోచన చేస్తుంది. ఏమి ఇబ్బంది లేదు అధ్యక్ష, ఎందుకంటే మనం వాళ్ళ కోసమే పెడుతున్నాం కాబట్టి. అట్లాగే ఇందులో వారు చెప్పారు పేజ్ నెంబర్ 21లో ఎస్సీ ఎస్టీలకే కాకుండా ఓబీసీ మైనార్టీలు కూడా తప్పనిసరిగా దాంట్లో నామినేటెడ్ బై ది ఛాన్సలర్స్ అన్న దాంట్లో ఉండాలన్నారు. ఎస్ అధ్యక్ష, ప్రభుత్వం దాన్ని గవర్నింగ్ బాడీలో. అట్లాగే దాంతోపాటు చాప్టర్ నెంబర్ 2లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించి కూడా పాయింట్ నెంబర్ 8 దగ్గర ఒక అంశం ఉంది అధ్యక్ష. దాంట్లో కూడా సంపూర్ణంగా కొద్దిమంది సభ్యులంతా చెప్పారు. ఇది మిగతా యూనివర్సిటీస్లో ఏ రకంగా అయితే మనం పాటిస్తూ ఉన్నామో ఆ రకంగా పాటించేటట్టుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని కంపల్సరీగా అందులో పొందుపరుస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దానిని కూడా పరిగణలో తీసుకుంటాం అధ్యక్ష. సో దీంతో మన ప్రభుత్వ పరంగా అన్ని ప్రభుత్వ యూనివర్సిటీస్లో ఏ రకంగా అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్తో అన్ని వర్గాల ప్రజలు ముందు తీసుకొని పోతామో వాటన్నిటిని కూడా ఇందులో పొందుపరిచి ముందు తీసుకొని పోతాను అధ్యక్ష. తప్పనిసరిగా సభ్యులందరూ కూడా గొప్ప ఉన్నతమైనటువంటి ఆశయంతో చేపట్టి ముందుకు పోతున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించి కాబట్టి తప్పనిసరిగా అందరూ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈ బిల్లు ముందు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అన్ని విషయాలు దాని గురించి చెప్తారు అధ్యక్ష. అట్లాగే వారు మిగతా పేదవాళ్ళకు సంబంధించిన కొన్ని కోర్సులు కూడా చెప్పారు. వాటిని కూడా వీటన్నిటిలో పొందుపరుస్తూ ఉన్నాం అధ్యక్ష. డిపార్ట్మెంట్స్ రకరకాల మేస్త్రికి సంబంధించి కానీ లేకపోతే వన్ అంబరిల్లా. ఎస్ అట్లాగే. థ్యాంక్ యూ. అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్ర యువతకు సంబంధించిన ఒక ప్రధానమైన కార్యాచరణ భవిష్యత్తు ప్రణాళిక గొప్ప మానవ వనరులుగా తయారు చేయాలనే ఒక ఆలోచన, ఒక డ్రీమ్ ఈరోజు మనం రోల్ చేసుకుపోతా ఉన్న తరుణంలో గౌరవనీయులు బీజేపీకి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి గారు, ఎంఐఎంకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు జాఫర్ హుసేన్ గారు, అదేవిధంగా సోదరులు శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, బీజేపీకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు హరీష్ బాబు గారు, మరి గౌరవ ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారితో పాటు మరి గౌరవనీయులు అనేక మంది సభ్యులు కూడా మరి ఈరోజు ఈ చర్చలో పాల్గొనాలని ఆసక్తి చూపెట్టినప్పటికీ సమయాభావం వల్ల ఈరోజు వారి అభిప్రాయాలను కూడా ఎందుకంటే మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి అభిప్రాయాలు, ఎందుకంటే వారి నియోజకవర్గంలో ఉన్న యువతకు సంబంధించి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన యువతకు సంబంధించి ఒక భవిష్యత్తు ప్రణాళిక ఆవిర్భావం జరుగుతున్న సందర్భంలో
మా అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అనేక మంది సభ్యులు చెప్పిన తరుణంలో వారందరి అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను, అనేక విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, మేమేం చెప్తా ఉన్నామంటే వారు ఇచ్చిన అనేక అభిప్రాయాలు ప్రధానంగా మరి సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి గుజరాత్, హర్యానా ఇతర రాష్ట్రాల్లో గొప్ప ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఆ ఇనిషియేటివ్స్కి సంబంధించిన కూడా ఉదాహరణలు తీసుకోమని చెప్పారు. ఈరోజు మా ఉన్నత అధికారుల మిత్రులు బృందం అంతా కూడా పోయి వీటన్నిటిని కూడా స్టడీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న మంచి ఉదాహరణలు కూడా దీంట్లో పెట్టే ప్రయత్నం చేశాం. అదేవిధంగా మీరు చెప్పారు వ్యవసాయ ఆధారిత చాలామంది ఈ రంగానికి సంబంధించి చదువుకున్న వారు ఉన్నారు, వారికి ప్రాధాన్యత ఇవ్వాలా, మరి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్లో భాగంగా వారికి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈరోజు మేము ప్రధానంగా వన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రోగ్రామ్ ఉందో దాన్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో నడుస్తూ ఉన్నాం. వాటిని అక్కడున్న స్కిల్ సెట్ని కూడా మేము అక్కడున్న మరి అధికారులతో సంప్రదింపులు చేయటం, ఎన్జిఓస్తో కూడా సంప్రదింపులు చేసి అక్కడ స్కిల్ సెట్స్ ఏ విధంగా అవైలబుల్ ఉన్నాయి ఇంకా అప్స్కిల్ చేయడానికి చేసే ప్రయత్నంలోనే కూడా తప్పకుండా మీ ఆలోచనను ముందుకు తీసుకెళ్తాం. ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని ఇప్పుడే మా బిల్లో కూడా పెట్టడం జరిగింది. హబ్ అండ్ స్పోక్స్ మోడల్ ఇది ప్రధానమైన యూనివర్సిటీ కేంద్రంగా పెట్టి వివిధ జిల్లాల్లో కూడా ఇక్కడ ఏ విధమైన స్కిల్ సెట్ని పెట్టి పెంపొందించి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామో అక్కడున్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకు కూడా అందుబాటులో ఉండే కార్యాచరణ భాగంలో ముందు డిస్ట్రిక్ట్ సెంటర్స్లో కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంతో పాటు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాబోయే కాలంలో మేము ప్రవేశపెట్టే అనేక సంక్షేమ కార్యక్రమ భాగంలో వాళ్ళని కూడా మరి దీంట్లో దృష్టిలో పెట్టుకొని వారిని ఆంటర్‌ప్రెన్యూర్స్గా, వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా చేయాలనే ఆలోచనను తప్పకుండా మా దృష్టిలో ఉంది. దాని ముందు కూడా తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి గౌరవ సభ్యులు జాఫర్ హుసేన్ గారు అమెండ్మెంట్ కోరారు, ఏది తెలంగాణ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని. ఇంతకుముందే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎందుకు ఈ పేరుని ఆలోచన చేయటం జరిగిందని. కేవలం ఏదో యంగ్ ఇండియాని రిప్రజెంట్ చేసే కదా, దీని వెనకాల ఒక స్పిరిట్, దీని వెనకాల ఉన్నది జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆలోచన. వారు ఆ రోజు మరి 1919వ సంవత్సరం కాలంలో ఒక గొప్ప మ్యాగజైన్ని నామకరణం ఈరోజు వారు ఆలోచన చేసి పెట్టిన తరుణంలో వారి ఆలోచనను రాబోయే కాలంలో కేవలం పట్టణ ప్రాంతాలకు కాదు గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఈరోజు యంగ్ ఇండియా అని పేరు తీసుకురావడం జరిగిందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఫీజు గురించి కూడా వారు చెప్పారు. ప్రైవేట్ కాంట్రిబ్యూషన్కి సంబంధించి ప్రైవేట్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఈరోజు ప్రైవేటు పార్ట్నర్షిప్లో భాగంగా అనేక మంది పారిశ్రామికవేత్తలను మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు దావోస్కి పోతా ఉన్న సందర్భంలో కూడా ఈ ప్రస్తావన చేసినప్పుడు కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ కార్పస్ ఫండ్ ద్వారానే యూనివర్సిటీ మొత్తం కూడా నడిపియాలనే ఆలోచనతో పోతా ఉన్నప్పుడు అనేక మంది పారిశ్రామికవేత్తలు స్కిల్ని నైపుణ్యాన్ని పెంపొందించే ఏ కార్యక్రమాన్ని తీసుకుంటే మేము దానికి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తాం, కార్పస్ ఫండ్లో మేము భాగస్వాములు అవుతామని ముందుకొచ్చారు. తప్పకుండా మీరు చెప్పిన దానికి అనుగుణంగానే మా ఆలోచన ఉంది, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఏ పేదవాడికి వారికి ఇబ్బంది లేకుండా చూస్తాం. గరీబ్ కే ऊपर ज़्यादा प्रेशर नहीं लगाते, गरीब के लिए भी ये है. डेफिनेटली आई अप्रिशिएट हमारे जफर हुसैन साहब को. इट शैल बिकम द इलीट स्कूल
It will become the world's renowned school of skilling here in Hyderabad. That is our vision. और आप सेटविन के बारे में बात करें, आप टास्क के बारे में बात करें, ITI के बारे में बात करें, आप जो बात करें हम हमारे अकबर भाई भी बात करें उसके बारे में, आप ज़रूर हम लोग उसमें गहर रखते हुए हम क्या चाहते हैं, क्या करना चाहते हैं सेटविन को आप बोलेंगे। अफगर साहब जो बोले वो भी उसके साथ भी बोलेंगे। हमारा మా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు। ఈరోజు 30 లక్షల పైచిలుకు మంది ఈరోజు నిరుద్యోగ యువతతో పాటు వివిధ డిగ్రీ కోర్సులు చదివి ఆఖరి సంవత్సరంలో వారు పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో ఇంజనీరింగ్ కానీ, ఆర్ట్స్ కానీ, కామర్స్ కానీ, సైన్స్ కానీ ఇతరత్ర డిఫరెంట్ కరికులం సంబంధించిన వారు 30 లక్షల పైచిలుకు మంది ఉంటారు। నేను మొదటగా చెప్పినట్టు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన భాగంలో జాబ్ క్యాలెండర్తో పాటు ఈరోజు ఉద్యోగ అవకాశాల గురించి వెయిట్ చేస్తూ ఉన్న అనేక మందికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు జరుగుతూనే ఉన్నాయి। దాదాపు 40,000 మందికి ఇప్పటివరకు ఉద్యోగ కల్పన చేయించడం జరిగింది। శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఆ రోజు తక్షశిల, నలంద వేదాలతో పాటు వేద లిటరేచర్తో పాటు వృత్తికి సంబంధించిన కోర్సెస్ను కూడా మా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక సలహా ఇవ్వటం జరిగింది। వృత్తిపరంగా మరి వృత్తి కోర్సులను కూడా దాంట్లో పెట్టాలని తప్పకుండా దాని పరంగా కూడా ఆలోచన చేస్తా ఉన్నాం। వృత్తి నైపుణ్యాన్ని ఆ వృత్తులకు సంబంధించి మరి ప్రధానంగా మా ఓబీసీలకు సంబంధించి వివిధ వృత్తులకు సంబంధించి మోడర్నైజేషన్ చదువుకున్న వారికి మోడర్నైజేషన్ పరంగా అక్కడ స్కిల్ గ్యాప్ ఏదైతుందో దాని గురించి కార్యక్రమం చేస్తామని నేను వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు నైపుణ్య కేంద్రాలు కేవలం రాష్ట్రంలోనే కాదు జిల్లాలో కూడా మరి విస్తరణ చేయాలని ITI అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గురించి వారు చెప్పడం జరిగింది। ముఖ్యమంత్రి గారు కూడా దానికి సమాధానం చెప్పారు। ఈ నైపుణ్య కేంద్రాలతో పాటు BFSI సెక్టర్కు సంబంధించి రీటైల్ రంగానికి సంబంధించి 360 డిగ్రీ ఆలోచన చేయమని చెప్పారు। అదే మా ఆలోచన, మా దృక్పథం। మేము ఇంకోటి ఒక కార్యాచరణ కూడా ఆల్రెడీ తీసుకున్నాం। ముఖ్యమంత్రి గారి మరి ప్రత్యేకమైన ఆలోచనతో BFSI బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించి ఇప్పటికే అనేక కళాశాల సంబంధించిన విద్యార్థులతో సంప్రదించి ఆ యూనివర్సిటీ యాజమాన్యులతో సంప్రదించి ప్రధానంగా ప్రభుత్వ కళాశాలకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సంబంధించిన కామర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి BFSI కన్సార్షియం ద్వారా ఈరోజు కోర్సులను పెడతా ఉన్నాం। ఈరోజే ఉండే సార్ దానికి కూడా ప్రారంభోత్సవం, కానీ సమయం వల్ల రేపో లేకుంటే 17వ 18వ తారీఖు నాడు BFSI కన్సార్షియంకి సంబంధించిన ఈ నైపుణ్యం విద్యా కోర్సుని ప్రారంభం చేయబోతా ఉన్నాం। ఇది మొట్టమొదటి రాష్ట్రం దేశంలోనే బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించి దాదాపు ప్రతి సంవత్సరం 20,000 మందికి ఈరోజు ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తూ ఉన్న మన చదువుతా ఉన్న విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం। దానికి సంబంధించి కూడా మరి ఫీజు ఏ విధంగా కట్టబోతా ఉన్నామంటే ఈరోజు సోషల్ గ్రూప్స్ను వారి ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ఈ కోర్సును ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వారికి కూడా ఫీజు కట్టించే కార్యక్రమం ఒక థర్డ్ పార్టీని కూడా ఇన్వాల్వ్ చేసి ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష। అదేవిధంగా మా సోదరులు గౌరవ శాసనసభ్యులు హరీష్ బాబు గారు మాట్లాడారు గవర్నర్ లేదా ఛాన్సలర్ అమెండ్మెంట్కు సంబంధించి మేము ఎమినెంట్ పర్సనాలిటీకి సంబంధించి మీరు చెప్పినట్టు తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచన అదే, ఒక చైర్పర్సన్ని ఎమినెంట్ ఇండస్ట్రియల్ లీడర్ని పెడితే దానికి ప్రాధాన్యత ఉంటుందని వారు చెప్పే ఆలోచన మేరకే మేము కూడా ముందుకు మరి మేము బిల్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది। హబ్ అండ్ స్పోక్స్ మోడల్ ఈజ్ అవర్ మోడల్। ప్రైవేట్ అండ్ స్టేట్ ఫండింగ్ విషయంలో మీరు చెప్పారు, అది కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రధానంగా ప్రైవేటు రంగానికి సంబంధించి వారు కోరుతా ఉన్న స్కిల్ సెట్కు సంబంధించి నైపుణ్యానికి సంబంధించే ఈ స్కిల్ యూనివర్సిటీ ఉపయోగపడాలి అనే విషయంలో పారిశ్రామికవేత్తలను అదేవిధంగా ప్రైవేట్ ఇండస్ట్రీ ఇతర పార్ట్నర్స్ను కూడా సంప్రదించి వారికి కావాల్సిన నైపుణ్యం ఏదైతుందో ఆ నైపుణ్యం
వారి ద్వారానే టీచింగ్ ఫ్యాకల్టీ they will be involving themselves voluntarily. All the industry leaders and their team will be involving themselves in teaching and also making curriculum for this university. Government paranga, we only be a regulating body. It's only a regulating body. Enabling body for the private partners to get more involved in this university, Adhyaksha. తప్పకుండా చెప్పారు. మా ఆలోచన, మా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కూడా టైర్ 2, టైర్ 3 సిటీస్లో విస్తరణ చేయాలి. ఆ కార్యాచరణ భాగంలోనే అనేక ఆలోచనలు చేస్తూ ఉన్నాం. మీ ఆలోచనలు కూడా తీసుకుంటాం. మేము ఎంఎస్ఎంఈ పాలసీ విధానం 10 సంవత్సరాల కాలంలో ఎంఎస్ఎంఈ పాలసీ విధానం లేదు. మధ్యతర చిన్న సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి పాలసీ విధానం లేదు 10 సంవత్సరాల నుంచి. మేము కొత్తగా మరి ఈ ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకురాబోతా ఉన్నాం. దాంట్లో ప్రధానంగా ఉపయోగపడేది జిల్లా కేంద్రాలు, అదేవిధంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు. చెప్తా ఉంటారు అధ్యక్ష మా సీతక్క గారు, మా దగ్గర మా ములుగులో ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలి, ఇదే మా ముఖ్య ఉద్దేశం, మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయాలని అంటారు. ఇలాంటివి కూడా చాలామంది మా సురకమ్మ అడుగుతుంది, ఇండస్ట్రీస్ ఉంటాయి కానీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు. చిన్న స్థర, స్మాల్ స్కేల్, మీడియం అండ్ మైక్రో ఆంటర్ప్రెనర్స్ నువ్వు డెవలప్ చేసే ప్రక్రియ భాగంలో ఈ స్కిల్ యూనివర్సిటీగా ఉపయోగపడుతుంది. తప్పకుండా మేము అనుకునే విధంగా మీ అందరూ కూడా సహకరించండి. తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈరోజు తప్పకుండా చెప్తా ఉన్నాం, హరీష్ బాబు గారు చెప్పారు 90% ఆర్ నాట్ జాబ్ రెడీ. దట్ ఈస్ ద ఇష్యూ, దట్ ఈస్ ద ప్రాబ్లం. Objective of the government is to make them job ready. Definitely, this is the intention of our putting the skill university also. Faculty kuda adhyaksha, faculty kevalam academic ranganike kaakunda ee faculty kuda aa industries leaders e vari parishramaలకు సంబంధించిన మరి స్పెషలైజ్డ్ గా పని చేస్తా ఉన్న ఆ రంగాలకు సంబంధించి వారే వచ్చి ట్రైనింగ్ చేసి టీచింగ్ చేసి అక్కడ ఉన్న స్టూడెంట్ని స్కిల్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ విల్ బీ ద ఇండస్ట్రీ పార్ట్నర్స్. ఈరోజు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సంబంధించి ముందు కూడా ఆలోచన చేయమన్నారు. తప్పకుండా వీఆర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్ విత్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. దట్ డెఫినెట్లీ అవర్ యూఎస్పీ, మేము చెప్తా ఉన్నాం, అవర్ యూఎస్పీ విల్ బీ కమిట్మెంట్. Our US will be with a dedication to see that the skill university will be successful. Service sector ku sambandhinchi, ITI plumbers sambandhinchi, మరి ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా కాగజ్ నగర్ ఇంతకుముందు పారిశ్రామిక ప్రాంతం, ఆ పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించి స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో అక్కడ ఒక శాటిలైట్ సెంటర్ పెట్టాలని చెప్పారు. మా అధికారులను పరిశీలన చేయమంటాం. తప్పకుండా ఇది సక్సెస్ఫుల్గా చేసి ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ దిస్ సెంటర్, దిస్ యూనివర్సిటీ సక్సెస్ఫుల్, దెన్ విల్ స్ప్రెడ్ అక్రాస్ స్టేట్. IIIT JK6 సంబంధించిన అంశం కూడా ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అనేక విషయాలు వారికి ఉన్న అనుభవం, విత్ ద ఇన్సైట్ అండ్ విత్ ద ఎక్స్పీరియన్స్ దట్ హీ హ్యాస్ ఇన్ దిస్ స్కిల్, ఐ ట్రూలీ అప్రిషియేట్. బేసికలీ their running of institutions and teaching and tutoring about 25,000 is not a big, small. It's a big job, and giving them the free education. We appreciate all the measures and all the wishful thoughts for the beautiful children of this state. Where you have already said, sir, vocational courses are taught. We will take your fine examples and good examples. We will instruct our officials to have a visit to your institute too. And we will also have to see that how 2.5 lakh women who have been trained, are they getting any revenue, or they been employed? If not employed, how the state can use that resource and put them for the job and employment. That also will take into consideration. Yes, then we will try to incorporate that into this. Definitely, it's a good idea. And when you said about the skills, so this skill university not only caters to one level of training, sir. We will also include the high-end skills, which caters the artificial intelligence
or machine learning or engineering or professional or core engineering subject. And also what you have been mentioned about the middle and the low end, definitely it is highly appreciative. We are also tending to see, because the 7th class pass out or the 10th class dropout, if they don't want to pursue further education, we have to get them trained in some vocational course. And our ultimate aim is, this is a broad-based university, Adhyaksha, which will encompass not only high-end getting a degree, but also we'll see some sort of a valid certificate shall be given, and that in that valid certificate, what you have mentioned about having a UGC recognition, having a recognition from NCVTE, we are pursuing the same. We will try to put the same thing before the National Council. We would take the help of the national government also and see that they are recognized, so that the people who get trained in this university will also be embraced by the international agencies or international companies or international universities. This we will try to do that. Good suggestion what you have tended to, and we are also working for it. And we are also seeking a lot of these courses to be recognized under National Skills Qualification Framework. Almost our officers have gone there a couple of times. They have been representing it in Delhi, and they sounded positive. Hopefully, if they come under this National Skills Qualification Framework, and also under UGC, and also under this vocational NICVT, definitely all these courses will be recognized. We will try, and we have a hope, because they have already done it, and we shall see that they go hand in hand, trying to recognize all our students at the international level and also at the national level in all the states. And our affiliation of courses, which are what we are trying to do under different departments, has been mentioned about college education, youth services, under our department of IT, where there is a task, which those people renamed as from JKC to TAS. All this, skill training centers will be grouped under umbrella, as you've been trying to put it across. We will be putting each and every skill initiation program of the government under this National Skill University, so that all these courses will be recognized. They have the uniformity. Please. Sir, only one point I just want to intervene in this, sir. ये बिल में एक चीज अगर आप ऐड ऑन कर देते हैं, it will be very good, is that also have a placement department. After completion of courses, various courses which will be offered in the university, there should be one authority, one body who should also make sure that some percentage of students are being given a job also, placement के लिए. Sure. That's very important, and we can come, जितने भी IT के आपके companies हैं high-tech city में, उसमें उनसे और दूसरे उनसे आकर, तो एक वो governing council बनाए आप, वो monitoring के bodies different बनाए हैं, तो उसमें एक placement का भी एक body with all walks of life and all experts लाए, तो उनको आप placement भी कर सकते हैं साहब. Yes. And also if the government can consider of providing one meal, this will also be very good, sir. Sure. क्योंकि एक अगर हम schools में दे रहे हैं, इसमें भी अगर एक meal and placement, this is very important, sir. Thank you, sir. Yeah. సార్ గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పారు. డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు అది ఏఐసిటి రికగ్నైజేషన్ లేకుంటే ఆ రికగ్నైజేషన్ లేకపోతే మరి అది కన్సిడర్ చేయరు. ఆ రికగ్నైజేషన్ ఇష్యూస్లో కానీ అది ఒకటి కన్సిడర్ చేయాలి. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యం సార్, జిల్లాలో మీరు పెడతామని చెప్పి అన్నారు. సో జిల్లాలో ప్రతి యూనివర్సిటీ పెడతారా, లేకపోతే ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ పెడతారా? ఇన్స్టిట్యూషన్స్ పెడతారా, లేకుంటే అక్కడ మన యూనివర్సిటీస్ ఉన్నట్టుగా ఎక్కడిదక్కడ యూనివర్సిటీస్ పెడతారా? మరి అది ఏది పెట్టినా కూడా సార్ దానికోసము బడ్జెట్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు? మళ్ళీ అది ఎప్పటి లోపల మీరు అంటే ఈ అకాడమిక్ ఇయర్లోనే మీరు ఏమన్నా ఇక్కడ దీంతో ప్యారలల్గా ఏమన్నా స్టార్ట్ చేస్తారా మరి, లేకుంటే దానికి ఏమైనా టైం తీసుకుంటారా? బికాజ్ ఎందుకంటే సార్ ఇది ఈ వొకేషనల్ కోర్సెస్ అనేటివి
వొకేషనల్ కోర్సెస్ అనేటివి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి. అక్కడ ఉన్నటువంటి ఇల్లిటరేట్ ఎట్లయితే మనము 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకు ఎక్కువ ఉపయోగపడేటువంటి స్కిల్ లేబర్కి ఉపయోగపడేటువంటి కోర్సెస్ కాబట్టి ఆ ప్రాంతంలోనే ముఖ్యంగా, ఎందుకంటే గల్ఫ్ బాధితులు ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉపయోగపడేటువంటి, మీకు కూడా శ్రీధర్ బాబు గారికి కూడా తెలుసు గల్ఫ్ బాధితుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో, ఏ రకంగా మన గురించి గల్ఫ్కి వెళ్తూ ఉంటారో, అలాంటి అందరికి ఉపయోగపడేటువంటి కోర్సెస్ కాబట్టి దయచేసి ఉత్తర తెలంగాణలో ఫస్ట్ ప్రియారిటీ కింద ఒక పైలట్ ప్రాజెక్ట్ ఏమంటారు మీరు టేకప్ చేసి ఆ ప్రాంతంలో కూడా మీరు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అధ్యక్ష, ఇంతకుముందు నేను మాట్లాడాలనుకున్నప్పుడు ఇక హాల్లో మొత్తం డిన్ జరిగింది, గందరగోళం, మాట్లాడలేకపోయాను. సరే, ఇప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ అంతా వెళ్ళను, కానీ 1-2 సూచనలు మీ ద్వారా మినిస్టర్ గారికి చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ పైన పెడుతున్నారు, కింది స్థాయిలో ఇంతకుముందు అక్బర్ గారు కూడా చెప్పారు, 7th డిస్కంటిన్యూడ్, 10th డిస్కంటిన్యూడ్, వాళ్ళని ఎలా అకామిడేట్ చేస్తారు, వాళ్ళని ఈ యూనివర్సిటీకి ఎలా లింకప్ చేస్తారో ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది. రెండోది, దీని మీద మీరు ఫోకస్ పెడుతున్నారు. ఆల్రెడీ రాష్ట్రంలో చాలా ఐటీఐలు ఉన్నాయి, పాలిటెక్నిక్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం మీరు ఒకసారి వెళితే దానిలోకి 40%, 30% కూడా ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి రావట్లేదు. పేరుకి ఇంజనీర్లు, కమ్యూనికేషన్ ఉండదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, డిగ్రీలు పట్టుకుంటున్నారు. ఎట్లా? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అన్నీ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంజనీర్స్, బట్ దే డోంట్ నో ఎనీ ఇంజనీరింగ్, దే డోంట్ గెట్ ఎనీ జాబ్స్. దిస్ ఈజ్ ద ప్లైట్ ఆఫ్ ద పర్సన్స్ హూ కంప్లీటెడ్ ఇంజనీరింగ్. మీరు ఫోకస్ ఇంత డబ్బు దీని మీద పెడుతున్నారు. ఆల్రెడీ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్, దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఐటీఐస్, ఎస్టాబ్లిష్డ్ పాలిటెక్నిక్స్. వాటిని మీరు how to strengthen that one, you please, if you have any clarity, please clarify that. Minister garu chalu Dr. Saab follow ahead sir. In the recent union budget also, the finance minister has proposed that there is an internship apprenticeship program which will be a win-win situation for industry and academy. ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, వీళ్ళు ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కానీ 6 months to 1 year పడుతుంది వాళ్ళకు జాబ్ రెడీ చేయడానికి. ఈ టైంని మనం కట్ షార్ట్ చేయడానికి ఈ స్కిల్ యూనివర్సిటీని మనం ఉపయోగించుకోవచ్చు. అట్లనే పిఎంఈజీపీ, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, చాలామందికి మా దగ్గర వాటర్ ప్లాంట్స్, తర్వాత డైరీస్, తర్వాత బ్రిక్ ప్లాంట్స్ ఇవన్నీ వచ్చినాయి. I think this is a prudent idea to incorporate all these ideas. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కూడా దీనికి అనుసంధానం చేస్తే చాలా బాగుంటుంది సార్. అట్లనే ఈ మా దగ్గర బెంగాలీ సోదరులు పెద్ద ఎత్తున ఉన్నారు, ఆల్మోస్ట్ 20,000 పాపులేషన్ ఉంటుంది. వాళ్ళు ఎంత స్కిల్డ్ అంటే వీళ్ళంతా బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయ్యి మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు కన్స్ట్రక్షన్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్, సెంటరింగ్ బిజినెస్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఇక్కడ కాదు, మా దగ్గర కాదు, దే గో అవుట్ ఆఫ్ ద స్టేట్ టు డూ ఆల్ సెంటరింగ్ జాబ్స్. దే డూ ఎక్సలెంట్ మేసనరీ, దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మా రీసెంట్గా కాగజ్నగర్లో నేను ఇల్లు కడితే వాళ్ళు ఎంత ప్రాపర్ జాబ్ చేసిందంటే వీ కాంట్ ఈవెన్ థింక్ దట్ లోకల్ టాలెంట్. అయితే వీళ్ళందరూ ఎంత అంటే మేము అక్కడ వీళ్ళు తర్వాత 1970s, 80s ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయ్యారు వీళ్ళు. ఐ థింక్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎంత వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తుంది, సమాజంలో వాళ్ళ స్థాయిని ఎట్లా పెంచుతుంది అనేది వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఐ థింక్ దీస్ ఆల్ ఐడియాస్ నీడ్ టు బి ఇన్కార్పొరేటెడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ సార్. సార్, ఇప్పుడు నేను ఐ వాజ్ జస్ట్ టెలింగ్ సార్, బిఫోర్ ఐ గో ఫర్దర్ ఆన్ దేర్ క్లారిఫికేషన్స్, అక్బర్ ఓవైసీ గారు చెప్పిన ఈ అఫిలియేషన్ ఆఫ్ కోర్సెస్ సెట్విన్ సంబంధించి కూడా మీరు ఇచ్చిన మంచి ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకొని
We will try to bring everything on one umbrella, sir. We will try to, because we are just starting this university. We have defined broader aspects of the university, and whatever we have to incorporate, we will be incorporating in while we are making rules. So definitely we will try to bring the SETWIN, how to really leverage the present SETWIN institution, how we can literally put few more courses and try to bring using the same infrastructure of SETWIN and all. And whatever you earlier said about college education, youth services, IT department, definitely we will make all departments come under one umbrella and try to see everything which is connected with the skill will come under one umbrella, sir. And he spoke about minorities. Yeah, I am just telling a few clarifications. You know, the rights of minorities and institutions, definitely, it will be protected. It will be protected. We will incorporate in the rules. And for post students, as said by our Deputy CM too, about SC, ST, BC minorities, departmental funds can be used for to bring in collaboration with a different department. That's a good idea and good suggestion. We'll try to bring into one this thing. And other thing also, we have also spoken to NIFT Director, National Institute of Fashion Technology, and we are trying to put them on board also, so that whatever the skills are required in terms of fashion technology, they will be guiding this university, they will be in the governing body, so that, you know, whatever the course curriculum will be there, what need to be done to enhance the skills required for the fashion industry, it will be incorporated. We will try to see that the NIFT goes in tandem with the institute like you or somebody. They will try to educate them, empower them, and see that these courses will be empowered through the NIFT professional technical expertise. And when you spoke about the soft skills, మీరు కూడా చెప్పారు సాంబశివరావు గారు, ఇంగ్లీష్ రావాలి ప్రధానమైన అంశం ఇది. ఇంగ్లీష్ ఇస్ గ్లోబల్ లాంగ్వేజ్ నౌ. వారికి రావాలి. చాలామంది ఇంజనీరింగ్ చదువుకుంటుంటారు, గోల్డ్ మెడల్ వస్తుంది, కానీ వివిధ మీడియంస్ ద్వారా చదువుకుంటున్న సందర్భంలో వారికి ప్రస్తావన చేయాలి, ఆర్టికులేట్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అవుతున్న తరుణంలో సాఫ్ట్ స్కిల్స్ తప్పకుండా ఇంగ్లీష్ విల్ బికమ్ ఏ ప్రయారిటీ. అండ్ ద సేమ్ టైమ్ ద సజెషన్ గివెన్ by my dear friend Akbaruddin ji to incorporate one or two international languages like German or French or some other language. We'll also get it examined and see that their consulates or their embassies gets involved in this process of our skill university. And you spoke about, sir, coming to clarifications. Sir. Yeah. Sure, sir. Sure. నేను అది మీకు క్లారిఫికేషన్ ఇచ్చడం చెప్తాను. సో ఇప్పుడు ప్లేస్మెంట్ ఏజెన్సీ గురించి అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు. వీఆర్ ఆల్రెడీ కమింగ్ అప్ విత్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ టెక్నో వేర్ సంబడి హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు ద జాబ్ ఇమీడియట్లీ, you know, they can open this platform, they can put their resume. That is one option given. And Digital Employment Exchange of Telangana will provide and try to see all the people who gets trained in this university will be provided employment. Basically, we have confidence. Why we have confidence is all the industry leaders are the part and parcel of this university. They will be putting their industrial expertise, and the industrial expertise, their team will come and act as the trainers and the coaches of this university. So the skill imparted in that university will be useful for those industry directly. That's a win-win situation for the industry as well as for the unemployed graduates or unemployed, untrained young students who may be 7th class passed or 10th dropouts or who may be +2 graduates or dropouts, or who may be a graduate, who may be a PG graduate. This through Digital Employment Exchange of Telangana, we will try to place almost, we have a plan, we have a vision. So we are putting our plan
into action before all the industry leaders. Hopefully, most of the people who get trained in this university, we will try and strive to see that the employment is created for these people. And whoever comes under this umbrella will also be in this DEET program and see that everything in one meal program, what you have been suggesting is, as the corpus fund for this university increases, my view was the corpus fund, many industry partners are coming. We are trying to bring in many crores of rupees as a corpus fund. So when the corpus fund increases, as you rightly suggested, we will try to incorporate. Whatever we are trying to do is to try to impart skill, one. And second thing is we will try to incorporate in future, at least one meal for the student. And secondly, when Maheshwar Reddy garu మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. యూజీసీ సంబంధించి కానీ స్కిల్కు సంబంధించిన వొకేషనల్ ట్రైనింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తప్పకుండా రికగ్నైజ్ చేస్తున్నాము. దట్స్ గివ్ లాట్స్ ఆఫ్ రికగ్నేషన్ ఫర్ ద స్కిల్ యూనివర్సిటీ. వీ విల్ గో బై ఇట్. అండ్ మరి పెద్దలు సాంబశివరావు గారు చెప్పినట్టు వీ విల్ ట్రై టు సార్. మేమేం చేస్తూ ఉన్నామంటే ఈరోజు నేను ప్రధానంగా ముందు పెట్టినప్పుడు అప్రెంటిస్షిప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తీసుకురాబోతాను. ఈ అప్రెంటిస్షిప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ భాగంలోనే వేల మంది లక్షల మంది పిల్లలు ఉన్నారు. మనకున్న పరిశ్రమలు వివిధ రంగాల్లో, సర్వీస్ రంగంలో కానీ, ఉత్పత్తి రంగంలో కానీ, ఈ ఇండస్ట్రీ రంగానికి ఎంతమందికి వీరు ఇంటర్న్షిప్ కలిగించే శక్తి ఉంది? ఇన్ని పరిశ్రమలు సరిపోతాయా ఇన్ని లక్షల మందికి? ఏ విధంగా పైలట్ బేసిస్ మీద వచ్చే సంవత్సరం నుంచి ఇంటర్న్షిప్ అప్రెంటిస్షిప్ ఏదైతే మరి యూనియన్ గవర్నమెంట్ ఆలోచన చేస్తుందో దానికంటే ఇంకా ముందు స్థాయిలో పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దాని క్రమంలో ఏం చేస్తాము, మేము అనుసంధానం అవుతాం ఇంజనీరింగ్ కాలేజ్ వస్తాను. ఈరోజు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం గారు బీయింగ్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ హిమ్సెల్ఫ్. సో మేమేం చేస్తూ ఉన్నాము, దీనికి కూడా మీరు రాబోయే కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడానికి, అక్కడ ఉన్న కోర్సెస్ సంబంధించి దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి, స్కిల్స్తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ భాగంలో ఎవరికైనా పోవాలంటే కూడా ఇప్పుడున్న కరికులం ఈజ్ నాట్ ఇన్ టాండమ్ విత్ ద మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ విజన్, ఫ్యూచర్ విజన్తోని టాండమ్ కొన్ని సందర్భాల్లో చూస్తున్న సందర్భంలో వీటన్నిటిని కూడా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కానీ దానికరంగా కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మా సోదరులు హరీష్ బాబు గారు చెప్పినట్టు బెంగాలీ వారి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఓవైసీ గారు చెప్పారు, మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, మా సభ్యులు చెప్పారు. ఈ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించి స్పెసిఫిక్గా స్కిల్ ఉన్నప్పటికీ ఆ స్కిల్ని ఫైన్ ట్యూన్ చేసేది. ఈదర్ వీ సే ఇన్ ఇంగ్లీష్ సార్, ఇట్ ఈస్ రీస్కిల్లింగ్ ఆర్ అప్స్కిల్లింగ్ దేర్ నౌ. We will try to do that. And NAC, as you rightly said, ఇప్పటి వరకు we didn't go it in a right way, sir. NAC కు సంబంధించి కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్న ట్రైనింగ్ స్కిల్స్ ఇంకా ఫైన్ ట్యూన్ చేసి ఇట్ విల్ కమ్ అండర్ అంబ్రెలా ఆఫ్ దిస్ స్కిల్ యూనివర్సిటీ. సో NAC will act as a satellite institute for this. మళ్ళా గౌరవ సభ్యులు అడిగారు ఇప్పుడే జిల్లాలో మొదలు పెడతారని. సార్, వీఆర్ జస్ట్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యాక్షన్ ఇన్ హైదరాబాద్. We don't want to expand right now in districts, presently. Next year నుంచి ఇది సక్సెస్ఫుల్ మోడ్గా తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలకు సంబంధించి వారికి కూడా మేము విశ్వాసం కలిగియాలి, విద్యార్థులకు విశ్వాసం కలిగియాలి, ఇటు అనుబంధ రంగాలకు సంబంధించి అనేక మందికి విశ్వాసం కలిగించే ప్రయత్నంలో మా కమిట్మెంట్ అండ్ డెడికేషన్ విచ్ ఈజ్ ఏ యూఎస్పీ ఆఫ్ ఆస్ వాళ్ళు చేసిన తర్వాత హబ్ అండ్ స్పోక్స్ మాల్ ఇక్కడ ప్రధానమైన కేంద్రం ఉంటుంది. శాటిలైట్ సెంటర్స్గా వివిధ జిల్లాలలో ఎక్కడైతే ప్రతిభకు సంబంధించి నైపుణ్యానికి సంబంధించిన అంశంలో మా అధికారులు కూడా పూర్తి స్థాయిలో సర్వే చేసి ఎవరికి చాలామంది విద్యార్థులు ఉన్నారు మేము అక్కడే కూర్చొని అదే జిల్లా కేంద్రానికి వచ్చే అవకాశం ఉంటే హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో అక్కడ ఏర్పాటు చేయడానికి ఆలోచన చేయటం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు ఐ బిలీవ్ అండ్ ఐ హోప్ ఐ ఆన్సర్డ్ everybody's question. And once again, I request everybody's cooperation. So, sir, I would like to, sir, మీ ద్వారా కొన్ని amendments.
అమెండ్మెంట్స్కు కొద్దిగా మీరు సమయం ఇవ్వాలని కోరుతున్నాను. Discussion of reply over. The question is that the Young India Skills University Public-Private Partnership Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is consideration. I shall now put clauses vote to vote. I request the Minister for Legislative Affairs to move the official amendments. With your permission, Speaker Sir, I would like to club all these clauses and I would like to mention it before the House also. Sir, in the clause, in the one in the long title, after the words, the Young India Skill University, the words Telangana shall be inserted. This is, and in the class 1, in the subclass 1 after the words, the Young India Skill University, the words Telangana shall be inserted. At the same time, in the class 2, in the subclass 19 for the words Young India Skill University, the words Young India Skill University Telangana Public-Private Partnership shall be substituted. Class 3, in subclass 1 for the words Young India Skill University, the words Young India Skill University Telangana Public-Private Partnership shall be substituted. In the class 8 for the subclass 2, substitute the following, namely, the university shall reserve seats in the university colleges or constituent centers for socially and educationally backward classes, scheduled castes, scheduled tribes, OBCs, minorities, and other categories, as specified by the government from time to time as per the rules of the reservation. In the class 8, subclass 2 and class 3 shall be deleted. In the class 12, in the class 1 for the word and expression, Governor Chief Minister substitutes the word Chief Minister. In the memorandum under Article 95, in memorandum under Article Rule 95 for the words Young India Skill University, the words Young India Skill University Telangana Public-Private shall be substituted. The amendments moved. The question is that amendments to long title Class 1, Class 2, Class 3, Class 8 and memorandum are before the House. Those who are for the amendments, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The amendments are carried and they do stand part of the bill. There are no amendments to clauses 2 to 55, class 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for the clauses 2 to 55, class 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2 to 55, class 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the Minister for Legislative Affairs to move the motion for passing the bill. Honorable Speaker, sir, I request Honorable Speaker and the House, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is
Passed. వాయిదా ప్రతిపాదన. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో దేవాలయ భూములు అన్యాక్రాంత కబ్జాలకు గురై దేవాలయ నిర్వహణ మరియు నిరాదరణ గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయుట, ట్రేడ్ యూనియన్లను యాక్టివిటీని పునరుద్ధరించుట, చనిపోయిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి రెగ్యులరైజ్ బేసిస్లో నియామకం, 2013 వేతన సవరణకు సంబంధించిన బాండ్ల విడుదల మరియు మహిళా కండక్టర్ల రాత్రి డ్యూటీ వ్యవధి తగ్గించుట గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. శుక్రవారము ఆగస్టు 2వ తేదీ 2024 ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశము అగుటకు సభను వాయిదా వేస్తున్నాను.